వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఒక న్యూ రెసిపీతో వచ్చాను. ఫ్రెండ్స్, ఇవాళ మటన్తో మనం వెరైటీగా ఒక డిష్ చేసుకున్నాం. అది అఫ్ఘనీ మటన్ కర్రీ. ఇది రోటీస్లో చాలా బాగుండిద్ది. బటర్ నాన్లోకి, రోటీస్లోకి, చపాతీలోకి చాలా బాగుండిద్ది. దానికోసం నేను ఒక 2-3 సార్లు మటన్ వాష్ చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నూనె, మటన్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్, మటన్కి సరిపడ సాల్ట్, కొద్దిగా పసుపు వేసి నేను విజిల్స్ పెట్టాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 గ్లాసు వాటర్ పోసి మనం కుక్కర్ సీటీ పెట్టి విజిల్స్ పెట్టుకున్నాం. ఒక 6 విజిల్స్ రావాలి ఫ్రెండ్స్. 6 విజిల్స్ వచ్చేస్తే మటన్ అనేది మనకి ఉడికిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను అందులోకి బ్యాటర్ రెడీ చేస్తున్నాను. దానికోసం ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి, పేస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర అది పొడి ఉంది కదా, అందుకే నేను వేయట్లేదు. మనం ఇందులోకి మిర్చి అనేది వేయం కదా, కారం అనేది. అందుకే మనము మిర్చీలు కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. మీరు ఎంత కారం తింటే అంత. అదే టేస్టు ఈ ఆర్గనీ మటన్ కర్రీకి. కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఇది పేస్ట్ లాగా చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మిక్సీ జార్ పట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసుకుందాం పేస్ట్. ఇదిగోండి, ఇదే జార్లో మనం కొద్దిగా పెరుగు, కొద్దిగా పాలు ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు, అందుకే నేను పాలును పెరుగు 2 మిక్సీ పట్టుకుంటున్నాను. ఆ క్రీమ్ వేసినా బాగుంటుంది. అది కూడా వేయాలి ఫ్రెండ్స్, ఇది కూడా వేయాలి, అది కూడా వేయాలి. ఇది ఒక్కసారి పేస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఇందులో వేసి కలపండి బాగా. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా కలపండి. ఇంకా మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. నా దగ్గర లేదు, అందుకే నేను వేయలేదు. ఇదిగోండి, నేను కొద్దిగా ధనియా పొడి వేస్తున్నాను. అందులో జీడిపప్పు, నువ్వులు, గసగసాలు మొత్తం పేస్ట్ చేసుకుంటాను కదా, అది కొద్దిగా గరం మసాలా వేస్తే టేస్ట్ వేరు కదా. దాని తర్వాత కొద్దిగా మిరియాల పొడి, వేసి ఒకసారి బాగా కలపండి. ఇది ఆఫ్ఘన్ మటన్ చాలా రుచిగా ఉంది. ట్రై చేయండి. ఇలా నేను మీకు సింపుల్ పద్ధతిలో చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి ఫ్రెండ్స్, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకొని ఇందులో కారం అనేది వేయకూడదు, పచ్చిమిర్చి వేసాను కదా. ఇది గ్రీన్గా ఉండిద్ది ఫ్రెండ్స్, చాలా బాగుండిద్ది. రోటీస్లోకి, చపాతీలోకి ఇది చాలా బాగుండిద్ది. ఆఫ్ఘనీ మటన్. ఇప్పుడు మటన్ కుక్ అయిపోయింది కదా, ఈ మటన్ అందులో వేసి మనం బాగా కలపాలి. కలిపి కావాల్సైతే మనం ఫ్రై చేసుకోవచ్చు, కానీ నాకు పిల్లలకి టిఫిన్కి లేట్ అయిపోతుంది, మస్తు టైం అయిపోతుంది. నేను సింపుల్గా చేస్తున్నాను. ఒకసారి బాగా కలపండి బ్యాటర్. ఇది మటన్ ఉడికిపోయింది ఫ్రెండ్స్.
ఇప్పుడు మనం కావాల్సింది ఇది ఫ్రై కూడా చేసుకోవచ్చు, నేను చేయట్లేదు. ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాం స్టవ్ వెలిగించి. ఇందులో నేను బటర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఆయిల్తోనే చేస్తున్నాను. ఇది ఇందులో బటర్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇది ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులోకి మనం 2 లవంగా, 2 చెక్క, 2 యాలకులు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకోవట్లేదు, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు. చేసుకోండి, కొద్దిగా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ దాకా పెట్టాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, 80 సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, చాలా సంతోషంగా ఉంది. ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇదిగోండి, ఇది కొద్దిగా వేడైంది కదా. ఇప్పుడు మనం ఇందాక బ్యాటర్ చేసుకున్నాం కదా, అది ఇందులోకి వేసేయాలి. వేసేసి ఇది మనం థిక్గా రావాలి, బ్యాటర్ పల్చగా ఉంటుంది చూసారా. ఇది 15 మినిట్స్ ఉడకాలి ఫ్రెండ్స్. ఈ బ్యాటర్ అనేది థిక్గా అయిపోతే ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అసలు మామూలుగా అయితే నేను అది మనకి ఇది బొగ్గు ఉండదు కదా ఫ్రెండ్స్, అది ఈ స్టవ్ మీద కాల్ చేసి ఇది కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి, టేస్ట్గా ఉండేది. బొగ్గు అనేది స్టవ్ మీద కాల్ చేసి ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఆ బొగ్గు వేసి కొద్దిగా నెయ్యి వేసి ప్లేట్ వేసేయాలి, ఆపేసి స్టవ్. అది ఫ్లేవర్ మొత్తం ఆ మటన్కి తగిలి బాగుండిద్ది. కానీ నాకు లేట్ అయిందని చెప్పి నేను ఆ ప్రాసెస్ చేయట్లేదు. కానీ ఇది ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, మొత్తం బ్యాటర్ థిక్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి అది అలా చేయాలి. కానీ నేను మీకు ఒకసారి అలా చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇది బ్యాటర్ అనేది కొద్దిగా థిక్గా అవ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది 15 మినిట్స్ ఉడకాలి. అంటే బ్యాటర్ అనేది థిక్గా అవ్వాలి, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కానీ ఫ్రెండ్స్, ఇది మనకి బొగ్గులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది బొగ్గులు తీసుకొని స్టవ్ మీద కాల్చి అది ఈ బ్యాటర్ అనేది థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక గిన్నె పెట్టి అందులో బొగ్గు అనేది వేసి, కాలిన బొగ్గు వేసి దానిపై నుండి నెయ్యి వేసి ప్లేట్ అనేది వేసేస్తే అది ఆ స్మెల్ ఆ మటన్కి అంతా తగిలి అది చాలా రుచిగా ఉంటుంది. అలా నాకు టైం అయిపోయిందని చెప్పి ఆ ప్రాసెస్ చేయట్లేదు, కానీ ఒకసారి మీకు నేను ఆ ప్రాసెస్ చేసి చూపిస్తాను. అది చాలా టేస్టీగా ఉండేది, ఇది కూడా చాలా టేస్టీగా ఉండేది. ఇలా కూడా ట్రై చేయండి. అంటే ఇది సింపుల్ పద్ధతిలో చెప్పాను నేను, అది ఒకసారి చేసి చూపిస్తాను. ఇది బటర్ నాన్లోకి, రోటీస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ యాబ్ని మటన్ కర్రీ అనేది సూపర్గా ఉండిద్ది, ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. చేసుకోవట్లేదు, మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ దాకా పెట్టాలంటే మీరు నా ఛానల్ సపోర్ట్ అనేది చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకొద్దిగా థిక్గా అవ్వాలి. బ్యాటర్ అనేది ఎంత థిక్గా అయితే అంత బాగుండిద్ది బిర్యానీ మటన్ కర్రీ. ఇది మాత్రం చాలా బాగుండిద్ది, మీరు ట్రై చేయండి. ఇలా చేసుకోండి. అంటే మనం ఎప్పుడు ఒకటే వెరైటీ కాకుండా ఇలా వెరైటీస్లో చేసుకుంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కదా, నేను అందుకే మీకు చూపిస్తున్నాను. కానీ ఇది మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను కదా, చాలా బాగుంది. ఇండియన్ ఫ్రెండ్స్ అయిపోయింది, ఇలా ట్రై చేయండి. బిర్యానీ మటన్ కర్రీ చాలా రుచిగా ఉండిద్ది. అల్లాహ్ హాఫీజ్.